కామినేనిలో ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ అయ్యారు. గతంలో చిరంజీవిని జగన్ అవమానించారని కామినేని చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చిరంజీవిని కలిసేందుకు జగన్ ఇష్టపడలేదని, చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారన్నది అబద్ధమని బాలకృష్ణ అన్నారు. ఎవరూ గట్టిగా అడగలేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం కూడా తనను అవమానించిందని బాలకృష్ణ ఆరోపించారు. ఎఫ్డీసీ సమావేశంలో తన పేరును 9వ స్థానంలో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జాబితా ఎవరు తయారు చేశారని ప్రశ్నించిన ఆయన కనీస గౌరవం కూడా ఇవ్వలేదని నిలదీశారు. దీనిపై కందుల దుర్గేష్ కు ఫోన్ చేసి అడిగారని బాలకృష్ణ తెలిపారు. జగన్ ను సైకో అని సంబోధించిన బాలకృష్ణ ఎవరూ సైకో దగ్గర మాట్లాడలేదు అని అన్నారు. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే అంతకుముందు కామినేని శ్రీనివాస్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ అయ్యారు. గతంలో చిరంజీవిని జగన్ అవమానించారని కామినేని చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చిరంజీవిని కలిసేందుకు జగన్ ఇష్టపడలేదని, చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారన్నది అబద్ధమని బాలకృష్ణ అన్నారు. ఎవరూ గట్టిగా అడగలేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం కూడా తనను అవమానించిందని బాలకృష్ణ ఆరోపించారు. ఎఫ్డీసీ సమావేశంలో తన పేరును 9వ స్థానంలో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జాబితా ఎవరు తయారు చేశారని ప్రశ్నించిన ఆయన కనీస గౌరవం కూడా ఇవ్వలేదని నిలదీశారు. దీనిపై కందుల దుర్గేష్ కు ఫోన్ చేసి అడిగారని బాలకృష్ణ తెలిపారు. జగన్ ను సైకో అని సంబోధించిన బాలకృష్ణ ఎవరూ సైకో దగ్గర మాట్లాడలేదు అని అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు శాసనసభలో ఏదైతే దీనికి సంబంధించి కొన్ని సీరియస్ అయ్యారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి ప్రస్తావనించినటువంటి సమయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి విధంగా వ్యవహరించారు. చిరంజీవి లాంటి అగ్ర నటుల విషయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి విధానం మీద కామినేని మాట్లాడినటువంటి సమయంలో బాలకృష్ణ జోక్యం చేసుకుని దానికి సంబంధించి కూడా ఆయన వాస్తవాలను వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే కొంత ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే
సినీ ప్రముఖులకు సంబంధించి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి విధానాల మీద కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని 5 సినీ ప్రముఖులు గతంలో కలిసేందుకు వెళ్ళినటువంటి సమయంలో చిరంజీవి విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి విధానం కానీ, అదేవిధంగా సినీ ప్రముఖుల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎలాంటి వైఖరి అవలంబించినటువంటి అంశాల మీద కూడా ఈ రోజు సభలో కొంత చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కామినేని చెప్పినటువంటి ఉదాహరణలు బాలకృష్ణ తప్పుపట్టారు. ఆ సమయంలో చిరంజీవి గట్టిగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దిగొచ్చారనే విధంగా కూడా కామినేని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే సైకో జగన్మోహన్ రెడ్డి, అలాంటి జగన్మోహన్ రెడ్డి ముందు ఎవరు గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి ముందు ఎవరు నోరు చేసే వాతావరణం కూడా ఉండదంటూ కూడా ఇటు బాలయ్య బాబు చెప్పుకుంటూ వచ్చారు. దాంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం కూడా నన్ను అవమానించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్డిసి సమావేశంలో నా పేరు 9వ స్థానంలో పెట్టారు. ఆ లిస్ట్ ఎవరు తయారు చేశారంటూ కూడా బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస గౌరవం కూడా లేదంటూ కూడా బాలకృష్ణ దీనికి సంబంధించి ఏదైతే మంత్రి కందులు దుర్గేష్ కూడా ఫోన్ చేసి ఆ ఫోన్ లో ఆయనతో దీనికి సంబంధించినటువంటి విషయాలపై మాట్లాడినట్లు కూడా ఇటు బాలయ్య బాబు తెలిపినటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏ విధంగా నిరంకుశంగా వ్యవహరించారో, జగన్మోహన్ రెడ్డి విధానం ఏ విధంగా ఉంది, దాంతో పాటు సినీ ప్రముఖులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దాంతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా శాంతి భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారనే మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.